want justice. We want justice. We want justice. We want justice. We want justice. తెలంగాణ రాష్ట్రంలో నా పేరు జగ్గుల వంశీకృష్ణ, యువ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జ్ మరియు డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామినేషన్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. ఓబీసీలకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్లో సవరించి ఓబీసీలని జ్యుడిషియల్లోకి రాకుండా ఈ ఆనకట్ట కట్టడంని మేమందరము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వంని, ఇప్పుడున్న కమిటీని కూడా మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే, బీసీల కోసం ప్రీవియస్లో ఏ విధంగా అయితే రిలాక్సేషన్ ఉండేనో 5 మార్కుల రిలాక్సేషన్, ప్రభుత్వం మళ్ళీ మాకు 5 మార్కుల రిలాక్సేషన్ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. పక్క రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ప్రతి రాష్ట్రంలో ఓబీసీలకు మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ ఉంది. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఓబీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తున్నామని. కానీ జ్యుడిషియల్ దాంట్లో మేము ఎన్నో విన్నతి పత్రాలు ఇచ్చాము, అయినా కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. ఏమనంటే రూల్స్ అమెండ్ చేసినాము అని అంటున్నారు. మాకు సోషల్ జస్టిస్ వచ్చిందని మీరు రూల్స్ అమెండ్ చేస్తున్నారా అని మేము ఈ వేదిక నుండి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఒకవేళ ఈ రూల్స్ని అమెండ్ చేసి బీసీలకి మీరు ప్రాపర్గా రిలాక్సేషన్, కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ ఇవ్వలేరనుకో, మళ్ళీ మేమందరము చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా రానున్న రోజులలో చేయబోతున్నాము. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కి దయచేసి బీసీ మినిస్టర్ గారు, నేను చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న కమిటీకి మీరు ఒక నివేదన పంపించండి. జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామినేషన్లో ఓబీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. మొన్న జరిగిన 150 పోస్టులలో కూడా మేము ఒక 30 పోస్టులు 120 మంది సెలెక్ట్ అయినారు. అంటే 30 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అదే పోయిన సంవత్సరం మీరు చేసి ఉంటే ఒక 30 మంది ఓబీసీ క్యాండిడేట్లు జడ్జిలుగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే కంటే ముందే మీరు దయచేసి దీని మీద చర్య తీసుకొని మా ఓబీసీలకు కట్ ఆఫ్ మార్క్స్లో రిలాక్సేషన్ కలిగించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు జ్యుడిషియరీ సిస్టంలో ఓబీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని, అది ఏదైతే ఏసీజీ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ రిలాక్సేషన్ ఓబీసీలకు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ని మేము వినపూర్వంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది 5 మార్క్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ అందరూ దీంట్లో స్పందించి వాళ్ళకు ఓబీసీలకు కల్పించడం జరిగింది. సో కాబట్టి ఓబీసీ మినిస్టర్కి కానీ, లా మినిస్టర్కి కానీ ఇది తప్పకుండా సీఎం దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళి తప్పకుండా 5 మార్క్స్ ఓబీసీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. ఒకటే ఒక్క సబ్జెక్ట్, ఒకటే ఒక్క మాట చెప్తున్నా, దీనికి ఒక రీజన్ చెప్తున్నా. నేను 60% ఓసీలకు, ఎస్సీ ఎస్టీలకు 50% పెట్టింది, బీసీలకు 55% పెట్టేది. ఎవరి పర్మిషన్ తీసుకుని, ఎవరికి ఇంటిమేట్ చేసి, ఎవరికి ఏ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా 60% ఎట్లా పెట్టారు? ఓసీలకు ఆన్ పార్ విత్ ఓసీస్, ది రిజర్వేషన్ ఆఫ్ బీసీస్ has been determined for 60%, which is absolutely on par of OCs. Even the cut-off marks for the OCs is 60%. I want to only raise one question, just one question to all the media, to all the people, to all the viewers who are going through this video, that have you really made an analysis of the stats? Do you really know how many BCs are under below poverty line? Do you really know how many BCs are still struggling to pay their fees for the law schools and the law college? They are not even in a position to pay their tuition fees. Can you imagine? వాళ్ళు పోయి 60% ఉంటే ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఇవన్నీ ఎగ్జామ్లన్నీ క్లియర్ చేయగలరు? దిస్ ఈజ్ మై క్వశ్చన్, అండ్ ఐ వాంట్ ఆల్ ది స్టాట్యుటరీ బాడీస్ to think of this, make a deep analysis, study this issue. Why have we been fighting since a year? It's been more than a year. Since more than a year we have been making representations to all these statutory bodies, but no decision has been made, no action has been initiated. Is this how we are going to function? And this is happening to those soldiers, to those advocates who fight for your rights. But look at us. Our rights are being violated by these people. How can we protect for your rights? Question this, analyze this, and this is my submission. Thank you.